కొన్ని మాస్ కమర్షియల్ కథలకి పెట్టింది పేరు నందమూరి ఫ్యామిలీ. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తీసుకొని కొంచెం బ్రేక్ తీసుకున్నాక ఒక మంచి కథ చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి తీసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సన్ ఆఫ్ వైజయంతి అనే టాపిక్ వచ్చేసరికి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 35 సంవత్సరాల కిందట ఒక పోలీస్ ఆఫీసర్గా మొత్తం భారతదేశం మొత్తాన్ని ఒక లేడీ సూపర్ స్టార్ రేంజ్లో ఊపేసి విజయశాంతి గారిని మళ్ళీ అదే క్యారెక్టర్లో తీసుకురావటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే చూస్తుండగానే ఆమెకి ఇప్పుడు 59 సంవత్సరాల వయసులో కూడా పర్ఫెక్ట్గా అదే ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ కమర్షియల్గా ఒక ఏసీపీ వైజయంతి పాత్రలో దూసుకుపోవడం అనేది చాలా పెద్ద విషయం. దాన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేసి ఆ కథకు తగ్గట్టుగా వీళ్ళందరూ కుదురుకోవటం అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ సినిమాకి. అలానే కళ్యాణ్ రామ్ కూడా చిన్నప్పుడు కరెక్ట్గా 35 సంవత్సరాల కింద ఎలా ఉంటారు అన్నట్టుగా అనిపించింది. కరెక్ట్గా ఆమె కొడుక్కి కూడా సూట్ అయిన క్యారెక్టర్ లాగా అనిపించింది. ఇలాంటి అన్ని పర్ఫెక్ట్గా కుదిరిన టైంలో ఏం చేశారు ఈ సినిమా కోసం స్పెషల్గా ఏం చేశారంటే ఒకే ఒక సీన్ కోసమే మిగతా సినిమా అంతా తీశారన్నట్టుగా నిజంగానే ఎన్టీఆర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్లో ఉండే ఒకే ఒక సీన్ కోసం మిగతా కథ అంతా చుట్టూ రాసుకున్నారా అనిపించింది. మిగతా కథ అంతా కూడా వెరీ వెరీ కమర్షియల్, వెరీ నార్మల్. అంటే ఆ సినిమాకి ఎన్ని ఫైట్లు కావాలి, ఒక ఎంత డ్రామా కావాలి, ఎక్కడెక్కడ ఎమోషన్ పండాలనే ఈ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఫక్త్ కమర్షియల్గా ఎలా ఉండాలో అలా రాసుకుని చేసిన సినిమా లాగానే అనిపించింది. ఇకపోతే ఫైట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. చాలా కొత్తగా డిజైన్ చేసి ఈ క్యారెక్టర్ని ఇంతగా ప్రేమించారు, ఎందుకు ఇంతగా చెప్పారు అంటే ఒక పర్ఫెక్ట్గా కథలో కుదురుకోవటం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అలాగా ఈ కథకి కరెక్ట్గా కుదురుకున్నాడు. ఈ వైజయంతి కొడుకు ఎలా ఉంటారంటే ఒక పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో నుంచి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అనేది. ఎందుకంటే క్రిమినల్ అనేవాడు చిన్నోడైనా దొంగోడైనా పెద్దోడైనా క్రిమినలే. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కనుక ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా కమిషనర్ లెవెల్లో అయినా ఎవరైనా సరే ఒక పోలీసే. అంటే ఒక నీతికి నిజాయితీకి నిలబడి ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రౌడ్గా ఉండటం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నిజంగా కూడా అది నిజం. అది నిజంగా నిజాయితీగా ఉన్నప్పుడు. అలా నిజాయితీగా ఉండి ఒక క్యారెక్టర్కి పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్గా ఎవరికంటే మనం చూస్తే గౌతంలో కూడా విజయశాంతి గారు, ఒక సాయి కుమార్ గారు ఇట్లా చూసుకుంటూనే వచ్చాం. ఆ కోణంలో వాళ్ళలాగా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కోసం ఒక ఐపీఎస్ చదివి వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చామనుకునే ఒక కొడుకు పాత్రలో అర్జున్ చేస్తే ఐపీఎస్ ఆల్ ఇండియా 6th ర్యాంక్లో పాస్ అవుతాడు. ఇవాళ పోస్టింగ్ తీసుకుంటారు. ఈ పోస్టింగ్ తీసుకునేటప్పుడు ఏమైంది, ఎందుకు అతను క్రిమినల్గా మారాడు, ఐపీఎస్ అవ్వకుండా క్రిమినల్గా ఎందుకు మారాడు అనేది కథ. దానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, ఎక్కడైనా సరే అన్యాయం జరగకూడదు, ఆడు ఎవడైనా సరే బంధువైనా సరే ఆడికి శిక్ష పడాల్సిందే అని ఎదురు చూసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయశాంతికి ఆ క్రిమినల్గా మారిన కొడుక్కి మధ్యలో జరిగే ఒక డ్రామానే ఈ కమర్షియల్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. మిగతాదంతా కూడా అంతా బాగానే ఉండింది, కానీ ఎక్కడో సంథింగ్ ఒక మిస్ అయిన ఫీలింగ్, ఒక రొటీన్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలిగిద్ది. కమర్షియల్ సినిమాలని ఇష్టపడేవాళ్ళు, మాస్ మసాలా సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అదర్వైజ్ ఈ సినిమాని కష్టం. ఎస్పెషల్లీ ఏ సెంటర్స్లో అయితే మాత్రం ఈ సినిమాని కొంచెం కంట్రోల్గానే చూస్తారు, ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందని ఎదురు చూస్తారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, శ్రీకాంత్ గారు కానీ గత 35 ఏళ్ళుగా ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. విజయశాంతి గారు 40 సంవత్సరాలుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఏ చాము తగ్గకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారనేది మాత్రం చూడటానికి ఖచ్చితంగా సినిమా చెల్లి థియేటర్లో చూడవచ్చు. కళ్యాణ్ రాము వెయిట్ చేసినందుకు ఇంతకాలం ఆయనకు దగ్గర కాదా అనేది కూడా ఒకసారి వెళ్ళి థియేటర్లో చూడొచ్చు. అదర్వైజ్ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి అని చూసే అంత స్టోరీ అయితే కాదు. ప్లస్లన్నీ చెప్పేశాను. మైనస్ల పాయింట్కి వచ్చేసరికి రిపీటెడ్ సీన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే చెప్పిందే చెప్తూ ఉంటారు. ఒక వైజాగ్ సిటీని ఎన్నుకున్న కథ ఇది. అందుకని చాలా కొన్ని చోట్లయితే చాలా బోర్ ఫీల్ అవుతాము. ఉండటానికి 2 గంటల 24 నిమిషాల సినిమా అయినా కూడా దాదాపు ఇది 3 గంటల సినిమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు అలాంటి ఫీలింగ్ వచ్చిందో ఏ సినిమా అయినా సరే కొంచెం కమర్షియల్గా వైబుల్ కాదనే సంగతి అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను, ఈ సినిమాకు సంబంధించి అలాంటి పారామీటర్స్ తప్ప గొప్పగా అనుకోదగ్గ ఏమీ లేవు. ఒక క్లైమాక్స్లో సీన్ మాత్రం నిజంగా అర్రే పాపం ఇలా జరిగింది అనే ఒక ఎమోషనల్ ఫీల్ ప్రతి ఒక్క మనిషికి కలగడం ఖాయం. దాన్ని బేస్ చేసుకొని దర్శకుడు ప్రదీప్ ఈ సినిమా చుట్టూ అల్లుకున్నాడేమో కథ అనిపించింది. ఇకపోతే ట్యాగ్ తెలుగు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ఇస్తాను రేటింగ్ 2.5 out of 5. నేను మీ శివమల్ల.